హలో ఫ్రెండ్స్, కాస్ట్లీయెస్ట్ డ్రాప్ క్యాచెస్ ఆల్రెడీ దీనిపైన మనం పార్ట్ 1 చేసాం. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా చూడటానికి ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. విరాట్ కోహ్లీ క్యాచ్ని డ్రాప్ చేయడం వలన ఇండియా న్యూజిలాండ్తో 2014 టెస్ట్ సిరీస్ని డ్రా చేసుకునేటువంటి గోల్డెన్ ఛాన్స్ని పోగొట్టుకుంది. ఈ సిరీస్లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇండియా 0-1తో డౌన్లో ఉంది. అయితే సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియాకి మంచి స్టార్ట్ లభించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీంని కేవలం 192 పరుగులకే ఆల్అౌట్ చేసింది టీమిండియా. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీం 438 పరుగులు చేసి 246 పరుగులు లీడ్ని సాధించింది. ఇంకా థర్డ్ ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో అందరూ న్యూజిలాండ్ ఓడిపోవటం ఖాయమని చెప్పి ఫిక్స్ అయిపోయారు. క్రీజ్లో బ్యాటింగ్ చేసిన మెకలెమ్ 9 పరుగుల దగ్గర ఉన్నప్పుడు షమి బౌలింగ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. కానీ కోహ్లీ ఈ క్యాచ్ని మిస్ చేశాడు. అంతే, ఆ 9 పరుగులకి ఇంకో 293 పరుగులు కలుపుకొని ఏకంగా 302 పరుగులు చేశాడు మెకలెమ్. మెకలెమ్ దెబ్బకి న్యూజిలాండ్ ఓటమి నుంచి బయటపడింది. ఫైనల్గా ఇండియాకి 435 పరుగుల టార్గెట్ని న్యూజిలాండ్ సెట్ చేసింది. ఈజీగా గెలవాల్సిన ఈ మ్యాచ్ని ఇండియా డ్రా చేసుకుని సిరీస్ని 1-0తో ఓడిపోయింది. నెక్స్ట్, కిరణ్ మోరే డ్రాప్స్ గ్రహం కూచ్. 80s 90sలో ఇండియన్ టీం ఫారెన్ టూర్కి వెళ్ళి ఒక టెస్ట్ మ్యాచ్ గెలవటం కాదు కదా, డ్రా చేసుకున్నా కానీ అది పెద్ద అచీవ్మెంట్ కింద భావించేవాళ్ళు. 1990sలో ఇండియా ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళింది. మొదటి టెస్ట్లో టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ గ్రహం గూచ్ అలాగే బ్యాట్స్మెన్ మైక్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ని ఓపెన్ చేశారు. 36 పరుగులు చేసిన తర్వాత గ్రహం గూచ్ ఇండియన్ వికెట్ కీపర్ కిరణ్ మోరేకి క్యాచ్ ఇచ్చాడు. కానీ కిరణ్ మోరే ఈ క్యాచ్ని వదిలేశాడు. ఇంకా చూసుకోండి, వచ్చిన ఈ ఒక్క లైఫ్తో గ్రహం రెచ్చిపోయాడు. ఏకంగా ట్రిపుల్ సెంచరీ కొట్టేశాడు. గ్రహం చేసిన 333 పరుగులతో ఇంగ్లాండ్ ఇండియా మీద 247 పరుగుల తేడాతో గెలిచింది. నెక్స్ట్, షెయిన్ వాన్ డ్రాప్స్ కెవిన్ పీటర్సన్. షెయిన్ వాన్ డ్రాప్ చేసిన ఈ క్యాచ్ కెవిన్ పీటర్సన్ కెరీర్కి చాలా అంటే చాలా హెల్ప్ అయింది. అంతేకాదు, 18 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ యాషెస్ని గెలిచింది. 2005 యాషెస్ 5th టెస్ట్కు ముందు ఇంగ్లాండ్ 2-1తో లీడ్లో ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ వాళ్ళ మొదటి ఇన్నింగ్స్లో 373 పరుగులు చేసి ఆల్అౌట్ అయిపోయారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా 367 పరుగులు చేసింది. మూడో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయ్యారు. జస్ట్ 95 పరుగులకే 5 వికెట్లు కోల్పోయారు. అలాంటి టైంలో క్రీజ్లోకి వచ్చాడు కెవిన్ పీటర్సన్. 15 పరుగులు చేసిన తర్వాత స్లిప్లో ఉన్న షెయిన్ వాన్కి సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. అయితే ఈ క్యాచ్ని షెయిన్ వాన్ డ్రాప్ చేశాడు. అంతే, కెవిన్ పీటర్సన్ 158 పరుగులు చేసి మ్యాచ్ని డ్రా అయ్యేలాగా చేశాడు. దీంతో సిరీస్ ఇంగ్లాండ్ సొంతమైంది. అంటే క్రికెట్ ప్రపంచంలో కెవిన్ పీటర్సన్ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది. హర్షదీప్ సింగ్ అగెన్స్ట్ పాకిస్తాన్. హర్షదీప్ డ్రాప్ చేసిన ఈ క్యాచ్ అతన్ని విలండి చేసింది. 2022 ఏషియా కప్లో ఇండియా ఇంకా పాకిస్తాన్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ 18 బాల్స్కి 34 పరుగులు చేయాలి. 18th ఓవర్లో రవి బిష్నే బౌలింగ్లో పెద్ద షాట్ కోసం ట్రై చేశాడు ఆసిఫ్. కానీ అది మిస్టేమ్ అయి షార్ట్ థర్డ్లో ఫీల్డింగ్ చేస్తున్న హర్షదీప్కి ఈజీ క్యాచ్ వచ్చింది. కానీ హర్షదీప్ ఆ ఈజీ క్యాచ్ని ఇంకా ఈజీగా తీసుకొని డ్రాప్ చేశాడు. ఫ్యాన్స్తో పాటు ఇండియన్ టీం కూడా ఆ డ్రాప్ క్యాచ్ చూసి షాక్ అయింది. అలా ఇచ్చిన లైఫ్తో ఆసిఫ్ అలీ రెచ్చిపోయాడు. తర్వాత ఓవర్లో భువనేశ్వర్ కుమార్ మీద అటాక్కి దిగి పాకిస్తాన్ని గెలిపించాడు. నెక్స్ట్, హాసన్ అలీ అగెన్స్ట్ ఆస్ట్రేలియా. క్యాచ్లు వదిలేయటం అంటే అది పాకిస్తాన్ వాళ్ళ తర్వాతనే, అది ఇంటెన్షనల్గా అయినా సరే లేదా అన్ఇంటెన్షనల్గా అయినా సరే. అయితే హాసన్ అలీ అన్ఇంటెన్షనల్గా వదిలేసిన ఈ క్యాచ్ పాకిస్తాన్కి T20 కప్ని దూరం చేసింది. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ సెమీఫైనల్స్. మెచ్యూ వేడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. షాహిన్ షా అఫ్రిది బౌలింగ్లో స్లాగ్ కోసం ట్రై చేశాడు వేడ్. బాల్ హాసన్ అలీ వైపు వెళ్ళింది. క్యాచ్ పట్టుకోవడం కోసం చాలా దూరం నుంచి కష్టపడి వచ్చిన బాల్ని పట్టుకున్నాడు. కానీ తర్వాత చేతుల నుంచి అది స్లిప్ అయిపోయింది. అంతే, ఇంకా చూసుకోండి. ఆ తర్వాత వేడ్ వరుసగా 3 సిక్స్లు కొట్టి ఆస్ట్రేలియాని ఫైనల్కి తీసుకుని వెళ్ళాడు. నెక్స్ట్ డ్రాప్ క్యాచ్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్, ముజ్బుర్ రహమాన్ డ్రాప్స్ మ్యాక్స్వెల్. నాకు తెలిసి లిస్ట్లో ఇదే కాస్ట్లెస్ట్ క్యాచ్. ఓన్లీ లిస్ట్లోనే కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇదే కాస్ట్లెస్ట్ క్యాచ్ అని చెప్పొచ్చు.
ఈ క్యాచ్ వదిలింది ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ముజ్బిర్ రెహమాన్ అయినా కానీ గాయమైంది మాత్రం ఇండియన్ ఫ్యాన్స్కే. 2023 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా ఓడిపోతే సెమీఫైనల్స్కి వెళ్లే ఛాన్స్ ఆల్మోస్ట్ పోయినట్లే. ఆఫ్ఘనిస్తాన్ 292 పరుగుల టార్గెట్ని సెట్ చేసింది. ఈ టార్గెట్ని చేసే పనిలో ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. లాస్ట్ బ్యాట్స్మెన్ మ్యాక్స్వెల్ క్రీజులో ఉన్నాడు. ఆపోజిట్ ఎండ్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ఈ టైంలో మ్యాక్స్వెల్ షార్ట్ ఫైన్ లెగ్లో ఉన్న ముజ్బిర్ రెహమాన్కి సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. కానీ ముజీబ్ ఆ క్యాచ్ని ఇంకా సింపుల్గా వదిలేశాడు. ఇంకేముంది, రెస్ట్ ఈజ్ హిస్టరీ. మ్యాక్స్వెల్కి ఇంజురీ అయినా కానీ లెక్క చేయకుండా ఒంటి కాలుతో బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాని గెలిపించడమే కాదు, డబుల్ సెంచరీ కూడా చేశాడు. అండ్ ఇండియన్స్ కూడా చాలామంది ఇన్నింగ్స్కి సపోర్ట్ చేశారనుకోండి, కానీ ఆస్ట్రేలియా ఫైనల్కి వచ్చి మన మీదనే కప్పు కొడుతుందని చెప్పి ఎవరైనా అనుకుంటారా చెప్పండి? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో దట్స్ ఇట్ గైస్. ఇవి కొన్ని కాస్ట్లెస్ట్ డ్రాప్ క్యాచెస్. ఇవి కాకుండా ఇంకెవరు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వాటిపైన ఇంకో పార్ట్ కూడా చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.